అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమ్దాల్వలస మున్సిపాలిటీ రెల్లివీధి ఎఫ్ఎస్సి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలిక మీద కోటిపల్లి రాజు అనే వ్యక్తి, అతను కూడా ఆ ఇంటికి ఆపోజిట్ హౌసే, ప్రేమ పేరుతో వంచి ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి, ఆమెకి ఇష్టం లేకపోయినా అత్యాచారం చేసి ప్రేమ పేరుతో లోబర్చుకొని ఆమెకి ప్రెగ్నెన్సీ చేయడం అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం వచ్చి మెడికల్ టెస్ట్ చేయించగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో పూర్తిగా వెరిఫై చేసుకుని నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కోటిపల్లి రాజు అనేటువంటి వ్యక్తి మీద మనము పోక్సో చట్టంలో ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచార చేసినందుకు గాను, రిపీటెడ్గా చేసినందుకు గాను అతని మీద చట్టపరమైన కేసు నమోదు చేసి రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్లో పంపిస్తున్నామండి. బట్ కొన్ని మీడియాల్లో అతను డ్రింకులో మత్తు మందు కలిపారని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి. బట్ అది అవాస్తవం. వాళ్ళిద్దరూ కూడా గత 1 year పై నుంచి కూడా ఒకరికొకరు పరిచయం ఉంది, ఎదురు ఇంట్లో ఉండడంతో. సో ఆ రకంగా ప్రేమ పేరుతో ఇతను వంచాడు ఆ అమ్మాయిని. ఆ లవ్ అనేటువంటి దీని మీద ఆమెతో సెక్సువల్గా కలవడం, ఆమెను ప్రెగ్నెంట్ చేయడం అనేది జరిగింది. ముందు ప్రేమగా ఇద్దరు ఇష్టపడడం కరెక్టే, బట్ సెక్సువల్గా ఆమె ఇష్టపడకపోయినా ఇతను బలవంతంగా చేశాడు కాబట్టి అది నేరము. దాని ప్రకారం మేము కేసు నమోదు చేసాం, అరెస్ట్ చేసాము, రిమాండ్ని పంపిస్తున్నాము. అలాగే నేను కొన్ని ఎక్స్ అనేటువంటి దీంట్లో కూడా చూశాను. దాంట్లో ఇతను ఏదో టీడీపీ పార్టీ అని చెప్పేసి కూడా పెట్టారు. బట్ ఇతను నేను విచారణ చేశాను, ఇతనికి ఎటువంటి పార్టీ ఎఫిలియేషన్ ఏం లేదండి. ఇతను ఏ పార్టీకి చెందినవాడు కాదు. అతను మామూలు సాధారణ వ్యక్తి, ఒక నూడిల్ షాప్లో పనిచేసుకున్నటువంటి వ్యక్తి. అతను ఇద్దరు కూడా ఒకే కులానికి చెందినటువంటి కుటుంబం. అతను నూడిల్ షాప్లో పనిచేసుకునే చిన్న వర్కర్. అతనికి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఏమీ లేదు. దాన్ని తప్పుగా మరి ఎక్స్ అనేటువంటి దీంట్లో అలా పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.